అందరికీ రామ్ రామ్ అండి. మా పాపకి విజిటింగ్ ఉందని అంటే మేమైతే మా పాప వాళ్ళ హాస్టల్కి వెళ్ళాము. అక్కడ పేరెంట్స్కి అయితే గేమ్స్ పెడుతున్నారు. ఒకటి దారి కనుక్కోవడం ఎలా, ఇంకొకటి వాటర్లో పేపర్ ప్లేట్స్ కప్స్ ఎలా నిల్చో పెట్టాలి, 2 గేమ్స్ అయితే పెట్టారు. ఇంకొకటి ఏమో వాటర్ ఎలా సేవ్ చేయాలి, దాన్ని పిల్లలు మంచిగా వివరిస్తున్నారు. ఆడ నేనైతే 2 గేమ్లో పాల్గొన్నాను. ఒక గేమో విన్ అయ్యాను. దారి ఎలా కనుక్కోవాలి దాంట్లో అయితే నేనైతే విన్ అయ్యాను. ఇంకొకటి పేపర్ గేమ్లో అయితే అవి కింద పడిపోయాయి, సరిగ్గా నిల్చోక కింద పడిపోయాయి. ఆ తర్వాత మా పాపనైతే తీసుకొచ్చాము. ఆ తర్వాత పేరెంట్స్ కూడా చూడండి బయట అందరు పిల్లల కొరకి వెయిట్ చేస్తున్నారు. కొందరు పిల్లలు అయితే ఇంకా రాలేదు, ఒక్కొక్కరిని అట్లా పంపిస్తున్నారు లేట్ అవుతుంది అని. అలా నేనైతే ఇట్లా గెలుచుకున్న పెన్నునైతే మా పాపకైతే చూపిస్తున్నాను. ఇట్లా చూస్తుంది మా పాప అయితే పెన్ను తీసి. ఇక మమ్మీకి పెన్ను వచ్చింది కదా అని మా వారు మా పాప ఇద్దరు చూస్తున్నారు పెన్ను. కొంచెం సేపు మా పాపతోటి టైం గడిపి ఆమెకి కొంచెం తినిపించి జుట్టుకైతే ఆయిల్ పెట్టి జుట్లు అయితే వేశాను, 2 జుట్లు. చూడండి ఎంతమంది పేరెంట్స్ ఇంకా చాలామంది బయటికి వెళ్ళారు పిల్లలను తీసుకొని. మేమైతే ఇక అక్కడ నుండి మా పాప దగ్గర నుండి మా అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చాము. దగ్గరలో ఉంటుంది మా అమ్మ వాళ్ళ ఇల్లు. అందుకోసమని అమ్మ వాళ్ళ ఇంటికి వస్తే అమ్మ ఏమో బావి దగ్గరకు ఉంది, బావి దగ్గర నాటేపిస్తుంది. ఈడ అందరూ నాటేసేటోళ్ళు అందరు అంటున్నారు మీ అమ్మ ఒకతే కష్టపడుతుంది, కొంచెం హెల్ప్ చేయండి అనుకుంటా అందరు అనేసరికి ఇక మా వారు మేమైతే ఇంటికి వెళ్దాం అనుకుంటా. మేమంటే ఎందుకు ఈ నైట్ అవుతుంది, మీరు వెళ్ళేసరికి రాత్రి 12 అవుతుంది, ఉండండి ఈ నైట్కి ఏం పని చేస్తారు ఇంటికి వెళ్ళి, ఇప్పుడు కొంచెం మీ అమ్మకి హెల్ప్ చేసినట్టుంటుంది అనుకుంటాం అన్నారు. అందుకోసమని మేమైతే అక్కడనే ఉండి మా అమ్మకైతే హెల్ప్ చేసాము. నార అందియడము అట్లా. ఇక కొంచెము నారు ఆ చీరలో వేసి లాగుతున్నారు. నేను కూడా అట్లా లాగాను. లాగేసరికి అది చేయి నుండి జారింది, నేను కింద బురదలో పడిపోయాను. అందరు నవ్వారు. ఇక నేనైతే ఇక నవ్వని నేనైతే పడిపోయానని చూసి నేనైతే బురద మొత్తం అంటింది, అందరు నవ్వుతున్నారు. ఒక సైడు మొత్తం చీకటి అవడానికి వస్తుంది, అయినా వేయడం అయితే ఇంకా అయిపోతలేదు అనుకుంటా అందరు మాట్లాడుతున్నారు. మా వారైతే నారు పంచుతుండు, నారు తీస్తుండు. ఇక మా అమ్మ అయితే ఎక్కడెక్కడ వాటర్ ఎక్కవో ఎత్తున్నదో వాటినైతే సమానం చేసుకుంటూ వస్తుంది. మా నాన్న ఉన్నప్పుడు మా నాన్ననే చూసేటోడు. మా అమ్మకి ఇంత ఇబ్బంది లేదు. మా అమ్మ వ్యవసాయం పని బాగానే చేస్తుంది, అయినా ఇద్దరు కలిసి చేసింది ఒక ఎత్తు, ఒకరు చేసింది ఇంకొక ఎత్తు. ఇక అమ్మ ఒక్కతే కష్టపడుతుంది కదా, అందరికీ అసలు చూడబుద్ధి కాదు. మన ముందు అమ్మ ఎంత పని చేస్తే అస్సలు చూడబుద్ధి కాదు కదా. అందుకోసం మేమైతే హెల్ప్ చేస్తున్నాం. హెల్ప్ చేస్తుంటే ఇక నాకు నారేయడం రాదు, అందరూ అంటున్నారు మేము ఇగో ఇలా వేస్తున్నాం నువ్వు కూడా ఎత్తుదా చూసుకుంటా అనుకుంటా అంటే నేను కూడా కొంచెం వేసాను. అప్పుడు వాళ్ళందరూ అంటున్నారు మా కూతురు అల్లుడు కొంచెం హెల్ప్ చేస్తుండ్రు, మీ నాన్న ఉంటే చాలా సంతోషించేవాడు, మా నాన్న చనిపోయి ఇప్పుడు 2 ఇయర్స్ కావడానికైతే వస్తుంది. మేమైతే తెల్లారి ఇప్పుడు ఇట్లా మా ఇంటికి వస్తామని వచ్చాము. మధ్యలో మా బైక్ది అయితే బెల్ట్ తెగిందని మేము షోరూమ్ దగ్గర రిపేర్ చేయడానికైతే నిల్చుంటే ఫుల్ వర్షం పడ్డది. వర్షం పడితే అమ్మో ఏ వర్షంలో ఎలా వెళ్ళాలి, తడుస్తామని నేనైతే వీడియో చేస్తున్నాను. బైక్ రిపేర్ అయ్యే వరకు ఆడ నిల్చొని అయితే మేము చిన్నప్పుడు ఇట్లా వాటర్ పోతే పేపర్ తోటి పడవలు చేసి ఆడుకునేటోళ్ళం, కానీ ఇప్పుడు మాత్రం రోడ్డు పైన అయితే వాటర్ తోటి అయితే వాటర్ బాటిలే కొట్టుకుపోతుంది పడవలాగా తేలుకుంటా. చూడండి ఎంత బాగో కొట్టుకుపోతుందో, అది పడవలాగా తేలుకుంటూ పోతుంది. నాకైతే చాలా సంతోషంగా ఉంది వర్షం పడుతుంటే, ఎందుకంటే వ్యవసాయం చేసే వాళ్ళకి వర్షంతో ఈ నీళ్ళు ఉంటేనే వాళ్ళకి పంటలు పండుతాయి. ఈ వీడియో మీకు నచ్చితే ఒక లైక్ చేయండి, ఒక సబ్స్క్రైబ్ చేసుకోండి.